వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసేలా కార్యాచరణ. కలెక్టర్ మాధవీలత. జిల్లాలో ప్రస్తుత 2023-24 రబీ సీజన్లో రైతు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను అందించి పండిన ధాన్యం సేకరణ కోసం 3.20 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయవలసి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్లు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో 2023-24 రబీ సీజన్లో ధాన్యం సేకరణపై రెవెన్యూ, పౌర సరఫరాల, వ్యవసాయ, సహకార, తూనికలు, కొలతలు, రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, స్టాక్ హోల్డర్స్, కాస్టోడియన్ అధికారులతో తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేలా ఆర్బీకేల పరిధిలో ఏర్పాటు చేసే కేంద్రాలలో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 231 కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసి ఆ మేరకు కొనుగోళ్లు చేపట్టడం జరగాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 6 హెక్టార్లలో కోతలు పూర్తి అవ్వడం జరిగిందని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాల హెచ్చరికల వల్ల ఇబ్బందులు లేవని వ్యవసాయ అధికారులు వివరించడం జరిగింది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్కు ఖచ్చితంగా పాటించడం ముఖ్యమన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తదితర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం ఇప్పటి వరకు 3 సీజన్స్ దాకా 4 సీజన్స్ దాకా మనం ప్రొక్యూర్మెంట్ చేసాం. ఇది మనకి 5th సీజన్ రబీ సీజన్ 23-24 మనం ప్రొక్యూర్మెంట్ చేసుకుంటున్నాం. అయితే మనకి SOP ఏదైతే ఉందో అంటే ఏ రకంగా ప్రొక్యూర్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉంది. కింద విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ నుంచి వరకు మిల్లర్స్కి కానీ అందరికీ అవగాహన ఉంది. ఓన్లీ థింగ్ ఈజ్ ఈసారి మనకి కన్స్ట్రెంట్ ఏంటి అంటే ఎలక్షన్స్ కూడా సైమల్టేనియస్ గా వస్తూ ఉన్నాయి. అండ్ అధికారులందరికీ కూడా ఎలక్షన్స్ లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక డ్యూటీ అనేది ఉంది. రెండు మనకి అధికారులకు మామూలుగా ఏంటి అంటే మల్టీ టాస్కెటింగ్ అనేది అలవాటు ఉంటుంది. అంటే ఒకేసారి 2-3 పనులు ఎలా చేయాలి అనేది. ఇక్కడ మన దగ్గర ఉన్న ఛాలెంజ్ ఏంటి అంటే ఎలక్షన్స్ అనేది స్టాచ్యూటరీ వర్క్, అది కూడా ఆగదు. ఏ రోజు చేయాల్సిన పని ఆ రోజు చేయాలి, ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రొక్యూర్మెంట్ కూడా ఏంటి, రైతు ఆగరు. ఎందుకంటే వాళ్ళు హార్వెస్టింగ్ చేశాక ఖచ్చితంగా మనము ఆ ధాన్యాన్ని మనము టైంకి తీసుకొని మిల్లుకి చేర్చాలి. సో ఇక్కడ ఈసారి అధికారులు మిల్లర్ల అనుసంధానం చాలా చాలా అవసరం. పోయిన సీజన్లలో అంతా ఏంటి, మీరు అడిగితే మేము తీసుకొచ్చి బుజ్జిగించడం, randomization procedure, establishment of PPC centers with equipment and human resources. అంటే మనకి DAA, TA, TU హెల్పర్ వీళ్ళందరితో కూడా అరేంజ్ చేసుకుని స్టార్ట్ చేయడం చెప్పడం జరిగింది. అలాగే గన్నీస్ మనం ఫస్ట్ తారీఖులోపు పొజిషన్ చేసుకోవాలి. బ్యాంక్ గ్యారంటీలు MOU కూడా ఫస్ట్ తారీఖులో పొజిషన్ చేసుకోవాలి. అలాగే మన వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఫస్ట్ తారీఖులోపు కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఒక ఛాలెంజ్ కస్టోడియన్ ఆఫీసర్స్ మిస్టేక్ పెడతారండి. అది పొద్దున చెప్పాను. ఎందుకంటే అందరూ కూడా BLOs లో ఉన్నారు, అలాగే కమిషనింగ్ టీమ్స్, హోమ్ వర్కింగ్ టీమ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒకటి ఛాలెంజ్ అవుతుంది చెప్పడం జరిగింది. దానికి ఏం చెప్పారంటే మీకు బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ యాక్టివిటీస్ వాళ్ళు అక్కడ ఉండమనండి. ఎలక్షన్ యాక్టివిటీస్ కమెన్స్ అయినప్పుడు ఒక మొబైల్ టీం పెట్టి ఎక్కడున్నా ఆ మొబైల్ టీమే తిరుగుతూ మండలం అంతా చేసేటట్టుగా పెట్టుకోండి. మళ్ళీ మీరు